going through the Gospel of Matthew, and in our last session we looked at Matthew 22, మనం మత్తయి సువార్తను చూస్తూ ఉన్నాం. మన గత అధ్యయనంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుండి 14 వచనాలను మనం చూసాం. and verses 1 to 14, where this man without the wedding robe was cast out. It is so important, so very, very important to understand పెండ్లి వస్త్రం లేకుండా వచ్చిన వ్యక్తి బయటకు త్రోసివేయబడ్డాడు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ఎంతో ప్రాముఖ్యమైన విషయం. that the only way we can stand before God is if we are clothed in the righteousness of Christ, not just with having our sins forgiven. మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలంటే కేవలం పాపాలు క్షమించబడితే సరిపోదు. మనం ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడాలి. క్రీస్తు యొక్క నీతిని మనం ధరించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలం. That's why we need to be forgiven as well as justified. అందుకే మన పాపములు క్షమించబడాలి మరియు మనము నీతిమంతులముగా తీర్చబడాలి. Many Christians don't see the difference between these two. Forgiveness just deals with our past sins. అనేక మంది క్రైస్తవులకి రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం తెలియదు. ఇక్కడ పాపాలు క్షమించబడటం అంటే గతంలో మనం చేసిన ప్రతి పాపము గురించి అది నిర్వహిస్తుంది. Blotted out through the blood of Christ is death on the cross. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం వలన మన గత పాపములన్నీ కూడా తుడిచిపెట్టబడతాయి. But to stand before God, I still need to have my sinful nature covered by the righteousness of Christ. కానీ దేవుని యొక్క సన్నిధిలో నేను నిలబడాలంటే నా పాప సంబంధమైన స్వభావము క్రీస్తు యొక్క నీతి చేత కప్పబడాలి. Which is put to my account, or with which I'm clothed, so I can stand before God in Christ's righteousness. This is what it means to be in Christ. క్రీస్తు యొక్క నీతి నాకు ఆపాదించబడాలి. క్రీస్తు యొక్క నీతి వస్త్రమును నేను ధరించుకోవాలి. అదే క్రీస్తులో ఉండటం అంటే. Oh, Christ in me, Christ my righteousness. క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తే నా నీతి అయి ఉన్నాడు. And this humbles our pride. ఇది మన గర్వము నుండి మనల్ని విడిపిస్తుంది. All through our life, Christ alone is our righteousness. I can never in my earthly life or even in heaven stand before God on the basis of my righteousness. మన జీవితాంతము కూడా క్రీస్తే మన నీతి అయి ఉండాలి. ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ నా సొంత నీతిని ఆధారం చేసుకొని నేను దేవుని సన్నిధిలో నిలబడలేను. God imparts his righteousness to us little by little. దేవుడు క్రీస్తులో కొంచెం కొంచెం తన నీతిని మనకు ఆపాదిస్తాడు. Throughout our earthly life, that is progressive sanctification. మన జీవితాంతం కూడా క్రమేపీ కొంచెం కొంచెము మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. But throughout we need to stand before God only in the righteousness of Christ. కానీ మన జీవితం అంతా కూడా క్రీస్తు యొక్క నీతిని ఆధారం చేసుకొని మాత్రమే మనం నిలబడగలం. Our own righteousness is like filthy rags. మన స్వనీతి అనేది మురికి గుడ్డలతో సమానం. But once we are clothed in the righteousness of Christ, and then we surrender to the Holy Spirit, మనము క్రీస్తు యొక్క నీతి వస్త్రాన్ని ధరించుకున్న తర్వాత మనము పరిశుద్ధాత్మకు లోబడినట్లయితే, and then we seek to walk in God's will, denying our own will, అప్పుడు మన చిత్తాన్ని ఉపేక్షించుకొని దేవుని చిత్తానికి లోబడుతూ నడుస్తూ ఉన్నట్లయితే, then our righteousness becomes, like it says in Revelation 19 and verse 8, అప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లుగా, our righteousness, which was once like filthy rags, ఒకప్పుడు మన స్వనీతి మురికి గుడ్డలుగా ఉన్న స్వనీతి as we are sanctified, becomes our sparkling wedding garment in the final day. మనము పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం కాబట్టి ఒకానొక రోజు ఏ విధంగా కనపడుతుందంటే, ప్రకాశము గల నిర్మలమైన సన్నపు నార బట్టలు వలె పరిశుద్ధుల నీతి క్రియలు కనపడతాయి. This is what the Bible teaches about human righteousness, Christ's righteousness, మానవుని యొక్క నీతి గురించి, క్రీస్తు యొక్క నీతి గురించి బైబిల్ ఇదే తెలియజేస్తుంది. and how we can have our own life so transformed by the power of the Holy Spirit పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మన సొంత జీవితాలు ఏ విధంగా రూపాంతరం చెందబడతాయో, that we, partaking of God's nature, bring forth దేవుని యొక్క స్వభావంలో మనం పాలివారమయ్యి that which is a righteousness acceptable before God and becomes our wedding dress in the day that Christ returns. This is an amazing truth. మన నీతి క్రియలు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆమోదించబడినట్లుగా పెండ్లి వస్త్రముగా మార్చబడుతుంది క్రీస్తు మరలా వచ్చినప్పుడు. ఇది ఎంతో అద్భుతమైన సత్యము. And I would encourage you to read this section and understand it
thoroughly. ఈ వాక్య భాగాన్ని మీరు చదివి అర్థం చేసుకోవాలని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎంతో వివరంగా మీరు ఇది చదవాలని నేను కోరుకుంటున్నాను. So that we never boast before God as if we're standing before God on the basis of something we have done or accomplished. మనము దేవుని సన్నిధిలో నిలబడి ఇది నా సొంత క్రియలతో, నా సొంత నీతి క్రియలతో చేశానని మనము అతిశయించుకుంటున్నట్లు. Many are called, but few are chosen, it says in Matthew 22:14. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మత్తయి సువార్త 22:14. Meaning that God invites everybody, దీని అర్థం ఏంటంటే దేవుడు అందరిని ఆహ్వానిస్తున్నాడు. but very few seem to be willing to accept the righteousness that Christ gives and to stand only on the basis of that. కానీ కొద్దిమంది మాత్రమే క్రీస్తు ఇచ్చే నీతిని అంగీకరించి కేవలం దాన్ని మాత్రమే ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో నిలబడతాం అనేది కొద్దిమంది మాత్రమే దాన్ని అంగీకరిస్తూ ఉన్నారు. What would be the mark? How would you know whether you are standing on the basis of Christ's righteousness alone, నీవు క్రీస్తు యొక్క నీతిని మాత్రమే ఆధారం చేసుకొని నిలబడ్డావా లేదా అని ఎలా తెలుస్తుంది? or whether you have a secret trust in your own righteousness? లేక నీ స్వనీతిని నువ్వు రహస్యంగా నమ్ముకుంటున్నావా? I think it's very easy to know. దీన్ని తెలుసుకోవటం ఎంతో సులభం. Do you look down on any other believer? ఏ విశ్వాసినైనా నువ్వు తక్కువ చేసి చూస్తున్నావా? Do you feel that you are more accepted by God than other believers వేరే విశ్వాసితో పోల్చినప్పుడు దేవుడు నిన్ను ఎక్కువగా అంగీకరిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావా? because of your holiness or righteousness, or because you didn't commit such gross sins as other people? నీ పరిశుద్ధతను బట్టో, నీతిని బట్టో, ఇతరుల వలె నువ్వేదో పెద్ద పాపాలు చేయలేదనో, Then you are definitely standing on your own righteousness. అలా ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నీ స్వనీతిని ఆధారం చేసుకొని మాత్రమే నువ్వు నిలబడుతున్నావు. The person who's clothed, think of this, these beggars who come with different degrees of dirt and filth and torn clothes. మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఈ భిక్షగాళ్ళని గురించి, ఆ భిక్షగాళ్ళలో ఆ మురికిలో రకరకాలుగా ఉంటారు. కొంతమందికి ఎక్కువ మురికి ఉంటుంది, కొంతమంది తక్కువ మురికి ఉంటుంది. ఒకరి వస్త్రాలు ఎక్కువగా చించబడతాయి, కొంతమంది తక్కువగా చినిగిపోయినాయి. But once they put the wedding garment on at the feast, కానీ ఎప్పుడైతే ఆ విందులో పెండ్లి వస్త్రాన్ని వాళ్ళు వేసుకున్నారో then they are all the same. అప్పుడు వాళ్ళందరూ కూడా సమానంగానే ఉన్నారు. In the story in Matthew 22 verses 1 to 14, మత్తయి సువార్త 22:1-14 వచనాల్లో చెప్పబడిన ఉపమానంలో that free wedding garment that was given to them at the gate to cover their filthy robes and rags, ద్వారం దగ్గర వాళ్ళకి ఉచితంగా ఇవ్వబడిన ఆ పెండ్లి వస్త్రము, వాళ్ళ మురికి గుడ్డల్ని కప్పటానికి ఇచ్చిన వస్త్రము, when they put that on, what's underneath is not visible, and as they look at each other, they're all exactly the same. వాళ్ళు ఆ పెండ్లి వస్త్రం వేసుకున్నప్పుడు లోపల ఉన్న మురికి గుడ్డలు కప్పివేయబడ్డాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే విధంగా సమానంగా కనపడ్డారు. The one who's been a believer for 50 years 50 సంవత్సరాల నుండి ప్రభువును విశ్వసించి వెంబడిస్తున్న వాళ్ళు, and the one who came to the Lord today, accepted on the same basis. నిన్న ప్రభువును నమ్ముకున్న వాళ్ళు కూడా, వాళ్ళిద్దరూ కూడా ఒకే విధంగా అంగీకరించబడతారు. ఒకే విషయాన్ని ఆధారం చేసుకొని అంగీకరించబడతారు. The one who's been sitting at the wedding feast for 50 years, it's on the basis of the white garment that he's accepted, and the other one who just came in this morning, he's accepted on the basis of the white garment. They're equal. ఆ పెండ్లి విందుకి సంబంధించి 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నా కానీ, లేకపోతే నిన్న వచ్చిన వ్యక్తి కానీ, వాళ్ళిద్దరూ కూడా ఆ తెల్లని వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు ఒకే విధంగా అంగీకరించబడతారు. This is the problem, in the story of the laborers, that the people who came in the first hour said in Matthew 20 and verse 12, మత్తయి సువార్త 20 ఒక పొలంలో పనిచేయటానికి వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే మొదటి గంటలో వెళ్ళారో, ఆ 12వ వచనంలో వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, you have made these last fellows equal to us. వారిని మాతో సమానం చేశావే. Many Christians don't like other people being made equal to them. అనేక మంది క్రైస్తవులకి ఇది నచ్చదు. ఇతరులు వాళ్ళతో సమానంగా చేయబడినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు. Who they feel are junior. వాళ్ళు జూనియర్లు అంటారు. This is one of the great sins in Christendom. క్రైస్తవత్వంలో ఉన్న అతిపెద్ద పాపం ఇది. You find in many churches, people think I'm a senior worker, చాలా సంఘాల్లో నేను చూశాను, వాళ్ళు ఏంటంటే నేను ఎంతో సీనియర్ వర్కర్ అని చెప్తారు. so I must have more respect. But in seniority is in government service, నాకు ఎక్కువ గౌరవం ఇవ్వాలి అని చెప్తారు. కానీ ఆ సీనియారిటీ అనేది ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటుంది, not in the church. In the church, it's a question of who is more spiritual, not who is more senior. కానీ సంఘంలో అలా ఉండదు. సంఘంలో ఏంటంటే ఎవరు ఎక్కువ సీనియర్ అని కాదు, ఎవరు ఎక్కువ ఆత్మ సంబంధులు అని. Not who's been in the church longer, సంఘంలో ఎక్కువ కాలం నుండి ఎవరు ఉంటున్నారని కాదు, but who is
grown in grace and become more spiritual and been gripped by the truth of God. కానీ ఎవరైతే కృపలో ఎదిగి ఆత్మ సంబంధులుగా మారి దేవుని యొక్క సత్యం చేత పట్టబడతారో That is the test. అదే పరీక్ష. So it's very important for us to understand this right at the beginning. ప్రారంభం నుండి కూడా దీన్ని మనం అర్థం చేసుకోవటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. And that's why it says, many are called, but a few are chosen. And the ones who are chosen, I'll tell you, are the ones who remain humble. అందుకే పిలువబడిన వారు అనేకులు ఉన్నా కానీ ఏర్పరచబడిన వారు కొంతమందే ఉన్నారు. ఆ ఏర్పరచబడిన వారు ఎంతో దీనులుగా ఉంటారు. So humility is the great secret here. దీనత్వమే గొప్ప రహస్యం ఇక్కడ.